సో కాఫీ అనేది చాలా మందికి చాలా ఇష్టం. చాలా అడిక్ట్ కూడా అయిపోతారనమాట. రోజుకొక కప్ కాఫీ పడకపోతే చాలా మందికి అసలు రోజు గడవదు. సో ఒక్క కప్ కాఫీ అయితే రోజు తాగడంలో ఏమీ ప్రాబ్లమ్ లేదు. ఒక కప్ కాఫీలో 85 ఎంజీ ఆఫ్ కెఫీన్ ఉంటుందన్నమాట. సో 1 కప్ కాఫీ డైలీ ఇస్ ఫైన్. ఏం ప్రాబ్లం ఉండదు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలన్నా కూడా లేదా అబార్షన్స్ కాకుండా ఉండడానికైనా 1 కప్ ఆఫ్ కాఫీ ఇస్ ఫైన్. సో కాఫీ మీద కాన్ఫ్లిక్టింగ్ ఎవిడెన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే కొంతమంది కాఫీ వల్ల ఏం కాదంటున్నారు, కొంతమంది ఏమో కాఫీ తాగడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ కావడం లేట్ అవ్వచ్చు లేదా అబార్షన్స్ అవ్వచ్చు అంటున్నారు. సో కాఫీ దాని మీద యాక్చువల్లీ క్లారిటీ ఏమీ లేదు స్టడీస్లో. సో కానీ కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే కాఫీ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ లేట్గా అవ్వడం కానీ, అంటే టైం టు ప్రెగ్నెన్సీ డీలే అవ్వడం కానీ, లేదా ప్రెగ్నెంట్ అయితే కనుక అబార్షన్స్ ఎక్కువ అవ్వడం కానీ, లేదా తొందరగా డెలివర్ అయిపోవడం అంటే ప్రీ టర్మ్ డెలివరీస్ ఎక్కువ అవ్వడం కానీ అలాంటివి జరగచ్చు అని కొన్ని స్టడీస్ చెప్తున్నాయన్నమాట.